మనకి శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు, దసరా ఉత్సవాలు ఏ పేరైనా సరే మనకి రాబోతున్నాయండి. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందడానికి మనకి ఆ ప్రసాదించిన రోజులు ఏంటి అంటే ఈ దేవి శరన్నవరాత్రులు. ఈ దేవి శరన్నవరాత్రుల్లో మనం ఎంత నియమ నిష్ఠలతో అమ్మవారిని పూజించామా, భక్తి శ్రద్ధలతో పూజించామా అంటే ఇంకా మనకి ఆ అమ్మ కరుణా కృపా కటాక్షాలు మన మీద పరిపూర్ణంగా ఉంటాయి. అయితే నేను ఈ రోజు వీడియోలో మీకు ఏం తెలియజేయబోతున్నానంటే దేవీ నవరాత్రుల్లో పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజ ఎప్పుడు చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే పూజకి మనం ముందుగా ముఖ్యంగా సిద్ధం చేసుకోవాల్సినవి ఏంటి, తర్వాత మన ఇంట్లో ఆ అమ్మవారి ఆకర్షణ, ఆశీర్వాదం, ఆ దైవ శక్తి మన ఇంట్లో 9 రోజులు నిలిచి ఉండాలి అంటే మనం శుభ్రం చేసేటప్పుడు ఏ వస్తువుల్ని నీటిలో కలపాలి అనే విషయం కూడా తెలియజేయబోతున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తే ఆ సమయంలో ఏం చెయ్యాలి, అలాగే అఖండ దీపారాధన, ఈ చిన్న చిన్న విషయాలకి చాలా మంది సందేహాలు అడుగుతూ ఉన్నారండి. లాస్ట్ ఇయర్ అయితే ఎంత మంది సందేహాలు అడిగారో మళ్ళీ చాలా మందికి సందేహాలు వస్తూ ఉంటాయి కాబట్టి రిపీటెడ్ గా నేను ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తాను. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అలాగే నేను ముందు వీడియో వచ్చేసి మీకు పుష్యయోగం సెప్టెంబర్ లో మనకి ఎప్పుడు వచ్చింది అనే విషయమే నేను వీడియో షేర్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేవీ నవరాత్రుల్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మనం పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని చాలా మందికి సందేహం. ఎందుకు ముఖ్యంగా సందేహం వస్తుందంటే మనకి సెప్టెంబర్ లో మనకి పితృపక్షాలు మొదలయ్యాయి కాబట్టి పితృపక్షాలు మహాలయ అమావాస్య వరకు ఉంటాయి. అయితే మనం ముందుగా శుభ్రం చేసుకుందాము అంటే మహాలయ అమావాస్య అనేది పితృదేవతలకు సంబంధించిన అమావాస్య. అయితే ఆ సమయంలో ప్రతి ఒక్కరు మాక్సిమం పితృదేవతలకి అనేది పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదలడం, అది లేకపోతే కనీసం పితృదేవతల్ని పూజించడం కూడా చేస్తూ ఉంటారు. సరే మరి ఎప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అంటే మనం ముందుగానే శుభ్రం చేసుకుందామా అంటే సూర్యగ్రహణం ఉంది అంటున్నారు. కానీ మన భారతదేశంలో సూర్యగ్రహణం అనేది మనకి వర్తించదండి. మనకి సూర్యగ్రహణంకి సూతకాలం అది మనకి వర్తించదు. మనకి సూర్యగ్రహణం కనబడదు కాబట్టి సూర్యగ్రహణానికి సంబంధించిన నియమాలు మనం పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు మరి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అంటే మనకి మహాలయ అమావాస్య అంటే ఆదివారం రాత్రి మనకి అమావాస్య తిథులు ముగియగానే మనం పూజ గదిని అనేది ఇంటిని అనేది శుభ్రం చేసుకుంటే మంచిది. ఎందుకంటే మహాలయ అమావాస్య సూర్యగ్రహణం ఉంది అని చెప్పి కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఆ డౌట్ అనేది ఉండిపోతుంది. అందుకని మనం తెల్లవారుజామున 3:30 నుండి మనం పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని ఇంటిని శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఆ రోజు కొంచెం త్వరగా లేస్తే మన పనులన్నీ చక్కగా అయిపోతాయి. 3:30కి లేచామనుకోండి, మన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేసి చక్కగా ఇంటిని పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని తెల్లవారు 5 అయ్యేటప్పటికి 1.5-2 గంటల సమయం పడుతుంది మనకి. ఎందుకంటే ముందుగానే కొంచెం క్లుప్తంగా అన్ని కూడా శుభ్రం చేసేసుకుంటాం కాబట్టి పైన మనం ఆ రోజు శుభ్రం చేసేసుకొని దేవుడి పటాలకు అది పొట్లు పెట్టేసి చక్కగా చేసేసుకుంటే మనం తెల్లవారు 5:30 కల్లా మనం అంతా క్లీనింగ్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత మనం చక్కగా పూజ అనేది మనం చేసుకోవచ్చు. నాకు తెలిసిన విషయం ఇది, నేను అనుకున్న విషయం అనేది మీతో షేర్ చేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే నవరాత్రికి ముఖ్యంగా సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు ఏంటి అని చెప్పదు. మనకి అమ్మని పూజించాలి అనే మన దృఢ సంకల్పం ముఖ్యంగా కావాలండి. అలాగే అమ్మ కృపా కటాక్షాలు మన మీద ఉంటే చాలు, అమ్మ మన చెంత ఉంటే చాలు. అమ్మే అన్ని చూసుకుంటుంది. మనకి ఏ సమయంలో ఏం కావాలో అమ్మే ఇచ్చేస్తుంది. కాకపోతే మనం భక్తి శ్రద్ధలతో పూజ చేయడం మీద మన మనసు లగ్నం చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి.
ఇప్పుడు అంతా కూడా కమర్షియల్ అయిపోయింది. ప్రతి దగ్గర కూడా యూట్యూబ్ అనగానే, మన ఇన్‌స్టాగ్రామ్ అవనియండి, ఏదైనా సరే సోషల్ మీడియా కమర్షియల్ అయిపోయింది. ఏంటంటే అది భక్తి శ్రద్ధలతో మనం చేయవలసిన పూజని ఆర్భాటాలతోటి నలుగురు మెచ్చుకోవాలి, నలుగురు చూడాలి అనే ఉద్దేశంతోటి చేస్తున్నారు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని అలా చేయకండి. మనకున్న దాంట్లో మనకి అందుబాటులో ఉన్న వాటితో మనం చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. అంటే అమ్మవారిలాగా ముందుగా అలంకరించుకోవడానికి ప్రయత్నించండి. అంటే అమ్మే వచ్చి కూర్చొని పూజ చేస్తుందా అని అనిపించాలి మనకి. ఆ విధంగా చక్కగా మనమైన బట్టలు వేసుకొని, తల నిండా పువ్వులతోటి చక్కగా మట్టి గాజులు, పసుపు రాసుకొని, కుంకుమ పెట్టుకొని, పాపిట్లో కుంకుమ, అలాగే నుదుటి మీద కుంకుమ ఇలా పెట్టుకొని, మనం కాళ్ళకి పారాణి తోటి పూజ చేస్తే సరిపోతుందండి. అంతేగాని మేకప్లు వేసుకొని, పెద్ద పెద్ద ఆర్నమెంట్స్, జ్యువెలరీ ఇవన్నీ పెట్టుకొని పూజ చేయాల్సిన అవసరం లేదు. చూడగానే మనకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసుకునే విధంగా ఆడవారు ఉంటే చాలండి. అంతేగాని మేకప్లతోటి అది అనవసరమైన విషయాలు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇది కొందరికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నేను చెప్పాలనుకున్న విషయం అయితే నేను చెప్తున్నాను. ఇక తర్వాత అమ్మవారికి పువ్వులు ఇష్టం కాబట్టి పువ్వుల్ని సమకూర్చుకోండి. ఇక మనం సిద్ధం చేసుకోవాల్సింది శుద్ధమైన పసుపు, కుంకుమ, గంధం, తాంబూలం, వస్త్రం, మట్టి గాజులు, అమ్మవారికి నైవేద్యం, ధూపం మనం అనేది సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా కావాల్సినవి ఇవి. మిగిలిన పూజా సామాగ్రి గురించి మీకు తెలుసు. ఉదొత్తులు, కర్పూరం, గంధం ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ముఖ్యంగా మనం మెయిన్ గా చూసుకోవాల్సిన ఈ విషయాలైతే మనం జాగ్రత్తగా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే అఖండ దీపారాధన. దీని గురించి నాకు ప్రతి సంవత్సరము సందేహాలు వస్తూనే ఉంటాయండి. నేను ఒక్కటి చెప్తానండి. ఏంటి అంటే అఖండ దీపారాధన చెయ్యాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే అఖండ దీపారాధన అనేది చాలా శక్తివంతమైన ఒక దీపారాధన. ఆ అఖండ దీపంలో అమ్మవారు కొలువై ఉంటారు. ఆ అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టే మనం భావించి ప్రతి విషయము మనం చెయ్యాలన్నమాట. అంత శక్తివంతమైనది అఖండ దీపారాధన. 9 రోజులు అఖండ దీపారాధన దసరా వరకు ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళు ఏది కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. అఖండ దీపారాధన ఎప్పుడు కూడా కొండెక్కకూడదు. అది 24 దసరా వరకు కూడా మనకి వెలుగుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో మౌనం వహించడం చాలా మంచిది. లేదు అంటే చాలా తక్కువగా మాట్లాడడం, కోపపడకూడదు, గొడవలు పడకూడదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు, ఇంట్లో వాళ్ళని తిట్టకూడదు. మన ధ్యానం అంతా కూడా అమ్మవారి మీదే నిలపాలి. సాత్వికమైన ఆహారం తీసుకుంటూ, నేల మీద పడుకుంటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ ఇలా చాలా విషయాలు మనం పాటిస్తే అఖండ దీపారాధన చేయాలి. అది కూడా మనం ఆ అమ్మవారిని నిలపాలి అంటే అఖండ దీపారాధన ఎట్టి పరిస్థితులను కొండెక్కకుండా చూసుకోగలం, ఈ నియమాలు పాటించగలం అంటేనే అఖండ దీపారాధన చేయండి. లేదు అంటే దయచేసి వదిలేయండి. మీరు సూర్యోదయం నుండి దీపారాధన వెలుగుతూ ఉండేటట్టు చూసుకొని మీరు నైట్ నిద్రపోయే వరకు దీపారాధన వెలుగుతూ ఉన్నా కూడా చాలు. ఒకవేళ అఖండ దీపారాధన నియమాలు మేము పాటించలేము అనుకుంటే కూడా మీరు చక్కగా తెల్లవారుజామున దీపారాధన చేసుకుంటారు. అది రాత్రి మీరు పడుకునే వరకు దీపం వెలిగితే చాలండి. ఈ విధంగా చేసుకోండి. అంతేగాని అఖండ దీపారాధన అందరూ పెట్టేస్తున్నారు కదా, మేము కూడా పెట్టేసి మేము కూడా చేసేస్తాము అని అది మధ్యలో కొండెక్కితే మాత్రం మీకు దుష్ప్రభావాలే ఎదురవుతాయి. అది మన మనసుని ఎదురవుతాయని పక్కన పెడితే మన మనసు శంకిస్తూనే ఉంటుంది. ఏదైనా మనకు చెడు జరుగుతుందేమో, ఏదైనా అయిపోతుందేమో, ఈ భావన ఎక్కువైపోతుంది. మనం స్థిరంగా ఉండలేమన్నమాట. అందుకని అఖండ దీపారాధన చెయ్యగలము, మాకు అన్ని వసతులు ఉన్నాయి, అంతా కరెక్ట్ గా ఉంది అంటేనే చెయ్యాలి. లేదు అంటే చక్కగా దీపారాధన చేసేసుకోండి 9 రోజులు కూడా. 4వ విషయం ఏంటంటే మన ఇంట్లో దైవ శక్తి ఆకర్షించాలి, అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉండాలి అనే స్వార్థం మనకు ఉంటుంది కదా. అంటే మనం చిన్న ప్రయత్నం చేయాలి. ఏంటంటే మీరు ప్రతిరోజు నవరాత్రులు చేసేవారు ప్రతిరోజు 9 రోజులు కూడా ప్రతిరోజు ఇంటికి మాప్ పెడుతూ ఉంటారు, తడిబట్టతో తుడుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ నీటిలో
కొంచెం గంగాజలం, లేదు అంటే ఏదైనా పవిత్ర నదిలో నీళ్లు, ఆవు పంచకం, ఇక అందులో కొంచెం పసుపు, కళ్ళుప్పు, అలాగే జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, యాలకులు, లవంగాలు, దీని అన్నింటినీ కూడా పౌడర్ చేసి ఉంచుకోండి. అది ఒక చిటికెడు వేసి మాప్ పెట్టిన తర్వాత దీంతో ఒకసారి పూజ గది దగ్గర అంతా కూడా తుడవండి. ఇలా చేయడం వల్ల ఇల్లంతా సుగంధభరితంగా ఉండడమే కాకుండా దైవ శక్తి అనేది మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఇంకా 5వ విషయం చాలా ముఖ్యమైన విషయం అండి. చాలా మంది ఆడవారికి ఉన్న సందేహం, నవరాత్రి మధ్యలో అంటే పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? పీరియడ్స్ వస్తే మీరు ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉండకూడదు. మీకు ఆ దగ్గరలో ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడము, ఆ 3 రోజులు 4 రోజులు ఉండాలి తప్పితే ఆ పరిసర ప్రాంతాల్లో ఒక గదిలో పూజ గదిలో చేస్తున్నామక్క మేము ఇంకో గదిలో ఉంటాము అంటే కుదరదు. మీరు ఆ సరౌండింగ్స్ లోనే ఉండకూడదు. నెక్స్ట్, మీరు లేకపోయినా ఆ నైవేద్యాలు, అమ్మవారికి చేయవలసిన ఉపచర్యాలు శాస్త్రబద్ధంగా చేసే అలవాటు గాని, ఆ ఓపిక గాని, చేయగలము అనే నమ్మకం గాని మీ ఇంట్లో మగవారికి ఉంటే, లేదు అంటే పిల్లలకు ఉన్నా కూడా చేయొచ్చు. మీరు అక్కడ లేకపోయినా వాళ్ళన్నీ చూసుకోగలరు అంటే కదా మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే అక్కడితో ఆపేయడం మంచిది. నా ముఖ్యమైన సజెషన్ ఏంటంటే, మీకు డేట్ వస్తుంది, ఆ టైంలో వస్తుందేమో అన్న సందేహం ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని నవరాత్రి పూజా విధానం దగ్గరికి వెళ్ళకండి. ప్రతిరోజు లెగవండి, చక్కగా అమ్మవారికి నైవేద్యము పెట్టండి, దీపారాధన చేసుకోండి, సరిపోతుంది. అంతేగాని పీరియడ్స్ వస్తుంది అని సందేహం ఉంటే మాత్రం అఖండ దీపారాధన చేయడం, నవరాత్రులు చేస్తామని రెడీ అయిపోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని దయచేసి చేయకండి. మీకు ఆ సందేహం, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకు ఒకవేళ డేట్ వస్తుందనో, మీకు కానీ డేట్ వస్తుందని సందేహం ఉంటే మాత్రం మొదటిలోనే వదిలేయండి, చేయకండి. ఎందుకంటే అది చాలా పాపం. మనకి మంచి రాకపోగా చెడు ఎదురవుతుందండి. అమ్మవారి ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. అందుకని మీకు ఆ డౌట్ ఉంటే మాత్రం చేయకండి అసలు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారనమాట. లాస్ట్ ఇయర్ కూడా అక్క మా పాప డేట్ అయింది అక్క, తన ఒక రూమ్ లోనే ఉంటది అక్క, బయటికి రాదు, నేను పూజ అది చేసుకోవచ్చా అని. చేయకూడదండి. ఆ గాలి అమ్మవారికి తగులుతుంది కదా, ఎంత పాపం చెప్పండి. అసలు నార్మల్ డేట్ టైంలోనే మనం 5 రోజుల వరకు పూజ అనేదే చెయ్యం, పూజ గది వైపే వెళ్ళం. అలాంటిది దేవి నవరాత్రులు అనేది ఎంత శక్తివంతమైన అమ్మవారి ఆరాధన, శక్తి ఆరాధన. అలాంటిది ఈ సమయంలో ఇలా చేయడం అనేది మహా పాపం అండి. అస్సలు మీకు డౌట్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే చేయకండి. ఇక మనకి ఆడవారికి వచ్చే అశౌచమే కాకుండా మరణ శౌచం కూడా ఉంటుంది. అంటే మన ఆ దగ్గర బంధువులు గాని, ఆ రక్త సంబంధికులు గాని ఎవరైనా మరణించితే కనుక ఆ టైం వరకు వదిలేయండి, ఆ తర్వాత నుంచి చేయడం మానేయండి. మనకి ముందట 11 రోజులు పాటిస్తాము. అయితే నవరాత్రులు స్టార్టింగ్ టైంలో మాకు ఇంకా అశౌచం ఉంటుంది, మైలు ఉంటుంది, ఒక 5 రోజుల వరకు ఉంటుంది, ఆ తర్వాత మైలు తీరిపోతుంది అంటే లాస్ట్ 3 రోజులు చేసుకోండి, పర్వాలేదు. ఆ 3 రోజులు, లాస్ట్ 3 రోజులు కూడా నవరాత్రులు చేసుకోవచ్చు. ఇలా చేయండి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మాత్రం మీకు డౌట్ ఉంటే మాత్రం చేయకండి. అదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను. ఇంకా దీని గురించి నాకు ఇంకా మళ్ళీ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సందేహాలు వస్తాయి, వాటికి కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మేము ధన్యవాదాలు.